హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏ టాపిక్ అయితే చూస్తున్నారో ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్, ఫోటోషాప్కి సంబంధించిన షార్ట్కట్ కీసు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి, చూసుకోండి. చూడండి వ్యూయర్స్, ఇప్పటి వరకు నేను ఫోటోషాప్లో ఏమీ చెప్పలేదండి. జస్ట్ ఫోటోషాప్ యొక్క హిస్టరీ అండ్ వర్షన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు ఈ వీడియో నుంచి మనం ఫోటోషాప్లో ఎంటర్ అవబోతున్నాం. ఫోటోషాప్లో ఎంటర్ అవ్వక ముందు అసలు మనం చెప్పుకునే ఫోటోషాప్ వర్షన్ ఏంటంటే ఫోటోషాప్ CC 2015. ఈ వర్షన్ చెప్పగానే ఓల్డ్ వర్షన్స్ వాడే వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం లేదండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అసలు లేదండి. ఎందుకంటే మనం ఫోటో స్టూడియోలో కస్టమర్ అనేవాడు ఇచ్చే వర్క్ని బట్టి ఒక్కో ఏరియాలో ఒక్కో వర్షన్ వాడతారు. అంటే నేను గ్యాదర్ చేసిన దాన్ని బట్టి కొన్ని విలేజెస్లో అనుకోండి ఫోటోషాప్ CS2నే వాడతారు, మరికొందరు అనుకోండి ఫోటోషాప్ 7.0నే వాడతారు. ఎందుకంటే అంత ఓల్డ్గా వాళ్ళ దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేక కావచ్చు, లేదంటే కస్టమర్ అనేవాడు అంత అడ్వాన్స్డ్గా వర్క్ అనేది ఇవ్వట్లేదు. ఆ విధంగా అదే కొన్ని ఏరియాస్లో అనుకోండి ఫోటోషాప్ CS6 వాడతారు. అదే కొన్ని ఏరియాస్లో అనుకోండి ఇప్పుడు మనం చెప్పుకునే వర్షన్ కన్నా అడ్వాన్స్డ్గా కూడా వాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో ఉంది ఫోటోషాప్ CC 2017 అడ్వాన్స్డ్ వర్షన్. ఓకే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫోటోషాప్లో ఒక వర్క్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ యూజ్ చేస్తామండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి టాపిక్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫండమెంటల్ నుంచి అడ్వాన్స్డ్గా చెప్పే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దాకా ఫోటోషాప్ CC 2015లోనే చేయాలని రూల్ ఏం లేదండి, ఓల్డ్ వర్షన్స్లో కూడా చేయొచ్చు. అంటే ఒక ఫోటో స్టూడియోలో మనం చేసే ప్రతి ఇంపార్టెంట్ వర్క్కి సంబంధించిన టూల్స్ కానివ్వండి, ఆప్షన్స్ కానివ్వండి, అంటే స్టూడియో ప్రకారంగా కస్టమర్ అనేవాడు ఎలాంటి వర్క్ అడుగుతాడు, దానికి ఎలాంటి టూల్స్ ఉంటాయి, అవి ఈ వర్షన్లోనే ఉంటాయా ఓల్డ్ వర్షన్స్లో కూడా మనం యూజ్ చేయొచ్చా అనేది కంపేర్ చేస్తూ చెప్పుకుందామండి. ఫైనల్గా మనం ఏ వర్షన్ వాడుతున్నాము అన్నది కాదండి ఇంపార్టెంట్, మనం ఎంత క్రియేటివ్గా, ఎంత డిజైన్గా, ఎంత షార్ట్ వేలో చేస్తున్నాము అనేది మీకు తెలిస్తే మీరు ఫోటోషాప్లో సక్సెస్ అయినట్లే. ఓకే, ఇంకా నేను సుత్తి కొట్టకుండా ఫోటోషాప్లో డైరెక్ట్గా ఎంటర్ అవుతున్నాను అండి. ముందు ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫోటోషాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత మనకి డిస్ప్లే అయ్యే ఈ టూల్స్, ఆప్షన్స్, లేయర్స్, ప్యాలెట్స్ ఇవన్నీ ఒకేసారి లేదా ఇండివిజువల్గా ఏ విధంగా హైడ్ చేయాలి, ఏ విధంగా అన్హైడ్ చేయాలి, ఏ విధంగా డ్రాగ్ చేయాలి, వాటికి ఏ షార్ట్కట్ కీస్ వాడాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, చూడండి వ్యూయర్స్, ఇక్కడ డెస్క్టాప్ మీద మనకి అడోబ్ ఫోటోషాప్ CC 2015 ఐకాన్ డిస్ప్లే అవుతుందా లేదా, దీన్ని ప్రెస్ చేయండి. ఇన్ కేస్ ఇక్కడ లేదనుకోండి స్టార్ట్ బటన్లోకి వెళ్ళండి. ఆల్ ప్రోగ్రామ్స్లో మనకి ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ CC 2015 ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. ఎక్కడ కూడా లేదనుకోండి అసలు మీ కంప్యూటర్లో ఫోటోషాప్ అనేది ఇన్స్టాల్ చేసి లేదు, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా చూడండి ఫోటోషాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఫోటోషాప్ ఓపెన్ అయిన తర్వాత చూడండి దీని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనకి టాప్లో కనిపించే దీన్ని మెనూ బార్ అంటారు. అంటే మనకి ఇక్కడ ఫైలు, ఎడిట్, ఇమేజ్, లేయర్ డిస్ప్లే అవుతుందా లేదా, ఇవన్నీ మెనూస్ అండి. అలానే ఈ టాప్ రైట్లో ఉన్న వాటిని కంట్రోల్ బటన్స్ అంటారు, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్, ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అలానే వీటిని అంటే మెనూ బార్ కింద ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఆప్షన్ బార్ అంటారు అండ్ దీన్ని టూల్ బార్ అంటారు. చూడండి ఇప్పుడు ఈ ఆప్షన్ బార్లో ఇక్కడ మనకి డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయి, చూసారా, దీన్ని ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. అలానే టూల్స్ ఉన్నాయి చూడండి, ఈ టూల్ బార్ని కూడా మీరు ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. మీరు పర్టికులర్గా ఇక్కడ మనకి లైన్స్ కనబడుతున్నాయి చూసారా, దీన్ని ప్రెస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇంటూ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా క్లోజ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న యారో కీస్ని ప్రెస్ చేయడం ద్వారా సింగిల్ కాలంలో ఉన్న టూల్స్ని డబుల్ కాలమ్స్లో సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ ప్రెస్ చేయడం ద్వారా సింగిల్ కాలంలో సెట్ చేసుకోవచ్చు. అలానే ఇవన్నీ ప్యాలెట్స్ అండి, ఇన్ఫో ప్యాలెట్, బ్రష్ ప్యాలెట్, లేయర్స్ ప్యాలెట్, కలర్ ప్యాలెట్, ఇవన్నీ వీటిని ఇలా ఇండివిజువల్గా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి దానికి కార్నర్లో ఇంటూ బటన్ ఉందండి, ఈ ఇంటూ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం క్లోజ్ చేయొచ్చు. అలానే ఈ యారో కీస్ని ప్రెస్ చేయడం ద్వారా వీటిని ఇలా హైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను వీటిని క్లోజ్ చేస్తున్నాను చూడండి. అలానే మనకి ఇక్కడ ప్యాలెట్స్లో వెరీ ఇంపార్టెంట్ ప్యాలెట్ ఏంటంటే లేయర్ ప్యాలెట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాలెట్ ఈ కార్నర్లోకి వెళ్ళంగానే ఇలా డబుల్ యారో మార్క్ వచ్చిందా, దీన్ని ఇలా ప్రెస్ చేసి దీని సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఫోటోషాప్లో లేయర్ ప్యాలెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు ఈ లేయర్ ప్యాలెట్ లేకుండా అసలు వర్క్ అనేది చేయలేము. చూడండి ఇక్కడున్న మొత్తం ప్యాలెట్స్ మొత్తం నేను క్లోజ్ చేసేసాను.
ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఓన్లీ మెనూ బారు, ఆప్షన్ బారు, టూల్ బారే. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ డిస్ప్లే అవ్వాలి అంటే మీరు మెనూ బార్లో ఇక్కడ విండో మెనూ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మనకి ఏ ప్యాలెట్ అయితే మీకు డిస్ప్లే అవ్వట్లేదో దాని మీద ప్రెస్ చేయండి. కలర్స్ దీని మీద ప్రెస్ చేసి అనుకోండి కలర్ ప్యాలెట్ డిస్ప్లే అయింది. అలానే విండోలోకి వెళ్ళి లేయర్స్, అలానే విండోలోకి వెళ్ళి బ్రష్, ఈ విధంగా మళ్ళీ విండోలోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఆప్షన్స్, టూల్స్ సెలక్షన్లో ఉన్నాయి. ఇవి సెలక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బారు, టూల్ బారు డిస్ప్లే అవుతుంది. వీటిని సెలక్షన్ తీసేసేయండి, హైడ్ అయిపోతాయి. మళ్ళీ కావాలంటే విండో మెనూలోకి వెళ్ళి సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. వీటిని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనండి? అలానే చూడండి ఇక్కడ మీకు కొన్ని షార్ట్కట్ కీస్ చెప్తాను చూడండి. ఇప్పుడు వీటిని క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ డిస్ప్లే అవ్వాలి అనుకోండి కీబోర్డ్లో F5 ప్రెస్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే బ్రష్ ప్యాలెట్ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ అన్హైడ్ చేయాలంటే మళ్ళీ అగైన్ F5, అలానే F6 కలర్ ప్యాలెట్, అలానే F7 లేయర్ ప్యాలెట్, వెరీ ఇంపార్టెంట్ ప్యాలెట్ అండి, దాని షార్ట్కట్ F7, అలానే F8 ఇన్ఫో ప్యాలెట్. ఈ విధంగా షార్ట్కట్ కీస్ అంటే ఫంక్షనల్ కీస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. అలానే కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆప్షన్ బారు, టూల్ బారు, మనకి ఫోటోషాప్లో కనిపించే ప్యాలెట్స్ మొత్తం ఒకేసారి హైడ్ అయిపోతాయి. మళ్ళీ డిస్ప్లే అవ్వాలంటే మళ్ళీ అగైన్ ట్యాప్ ప్రెస్ చేయండి. అలానే మీరు కీబోర్డ్లో షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేశారనుకోండి మీకు ఫోటోషాప్లో ఎన్ని ప్యాలెట్స్ అయితే ఉన్నాయో ఓన్లీ ప్యాలెట్స్ బట్టికే హైడ్ అయిపోతాయి. మళ్ళీ అగైన్ షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేయడం ద్వారా మళ్ళీ డిస్ప్లే అవుతాయి. అంటే ట్యాప్ ప్రెస్ చేస్తే ఆప్షన్ బారు, టూల్ బార్ కూడా హైడ్ అయిపోతాయి. షిఫ్ట్ ట్యాబ్ అంటే ఓన్లీ ప్యాలెట్సే హైడ్ అయిపోతాయి. అలానే చూడండి ఇక్కడ ఈ టూల్స్ ఉన్నాయి చూసారు కదా, ప్రతి టూల్కి కార్నర్లో యారో మార్క్ లాగా ఉన్నాయా లేవా? ఉన్నాయి. అలానే ఇక్కడ కొన్ని టూల్స్కి అయితే అంటే ఈ జూమ్ టూల్కి కార్నర్లో యారో మార్క్ లేదండి. ఓకేనా? ఇప్పుడు ఈ టూల్స్ని ఎలా సెలక్షన్ చేయాలంటే ఏముంది, మౌస్ పాయింటర్తో లెఫ్ట్ క్లిక్తో 1 టైం సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసినట్టే. ఓకే, ఇప్పుడు మీరు ఈ టూల్స్ని సెలక్షన్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆప్షన్ బార్ అనేది మారిపోతుంది. చూడండి మారుతుందా లేదా? అంటే ఈ టూల్కి లింకు ఆప్షన్ బార్. ఓకేనండి? అలానే ఈ టూల్లో ప్రతి టూల్లో కార్నర్లో యారో మార్క్ ఉంది అంటే ఆ టూల్లో సబ్ టూల్స్ ఉన్నాయని దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇదిగోండి దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. అంటే ఒక దాంట్లో 4 అంటే ఒక దాంట్లోనేమో 3 టూల్స్ ఉంటాయి, ఒక దాంట్లో 2 టూల్స్ ఉంటాయి. ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనండి? అంటే ఇప్పుడు ఈ టూల్స్ని సెలక్షన్ చేయాలనుకోండి ఇక్కడికి వచ్చి లెఫ్ట్ క్లిక్తో సెలక్షన్ చేయండి, అది డిస్ప్లే అయింది. ఓకేనా? ఇప్పుడు మీరు ఏ టూల్ అయితే సెలక్షన్ చేశారో ఆ టూల్ ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి అంటే మీరు ఏ టూల్ అయితే సెలక్షన్ చేశారో ఆ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఆప్షన్ బార్లో డిస్ప్లే అవుతున్నాయి. అంటే టూల్ని యూజ్ చేసి ఏ విధంగా చేయాలి, టూల్కి సంబంధించిన ఆప్షన్స్ని యూజ్ చేసి ఏ విధంగా వర్క్ చేయాలి అనేది మనం ఫ్యూచర్లో చెప్పుకుందామండి. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం ఫోటోషాప్లో ఇంకా వర్క్ బిగిన్ చేయకముందే అంటే ఎలాంటి న్యూ పేజీ తీసుకోకముందే దాని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటే అక్కడ కనిపించే మనకి లేయర్స్, ప్యాలెట్స్, టూల్స్, ఆప్షన్స్ ఏ విధంగా హైడ్ చేయాలి, ఏ విధంగా డ్రాగ్ చేయాలి, ఏ విధంగా షార్ట్కట్ కీస్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందామండి. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మనం డైరెక్ట్గా వర్క్లోకి వెళ్ళిపోతాం. వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్